దేవి మార్గం యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం. శ్రీమాత్రే నమః. లలిత అంటే కోమలమైనది, సున్నితమైనది అని ఒక అర్థం. కానీ ఆధ్యాత్మికంగా లలిత అంటే ఈ విశ్వాన్ని ఒక లీలా మాత్రంగా, ఒక క్రీడగా, అత్యంత సున్నితముగా, అనగా మనం ఇక్కడ సునాయాసంగా సృష్టించేది అనే అర్థంలో తీసుకోవాలి. ఈ సృష్టిలోని ప్రతి అణువులోనూ దాగి ఉన్న చైతన్యమే లలితాంబిక. ఆ తల్లి ఈ సర్వ సృష్టికి మూలమైన పరాశక్తి యొక్క దృశ్యమాన రూపం. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఈ విశ్వమంతా శక్తితో నిండి ఉన్నది. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ అనే సూత్రము మన శాస్త్రాల్లోని నిత్య అనే పదంతో సరిపోలి ఉంటుంది. లలితా సహస్రనామాల్లో అమ్మవారిని చిత్ ప్లస్ శక్తి, చిచ్చక్తి అని పిలుస్తారు. అంటే ఈ సృష్టికి మూలమైన సంకల్పమే ఆదిశక్తి. అమ్మవారు కేవలం ఒక రూపం కాదు, ఆమె ఒక క్రియ, అనగా సృష్టి, స్థితి, లయము అనే నిరంతర వ్యాపకము. ఒక జ్ఞానం, అనగా గణిత శాస్త్ర సహాయంతో మనము తరచి చూస్తే తెలుస్తుంది ఈ విశ్వం ఎంత జ్ఞానవంతంగా తయారు చేయబడినదో. మరియు వెంట్రుక వాసి తేడా లేకుండా మొదటిదైన క్రియ జరుగుతూ ఉంటుంది. మరియు ఒక ఇచ్ఛ, అనగా మనకు ఉన్న ఇచ్ఛలు తుచ్చమైనవి. అమ్మవారి ఇచ్ఛ అనగా పరిపాలన, అది ఎంతో సమర్థవంతమైనది. అమ్మ యొక్క పరిపాలనకు ప్రత్యక్ష రూపమే కర్మ. కర్మ ఎంత బలమైనదో అమ్మవారి పరిపాలన అంత సునిశ్చితమైనది. మన శరీరంలో ఉన్న జీవశక్తిలోని మొత్తం పదార్థం ఆ లలితాంబికా స్వరూపమే. మనమందరము ఆ తల్లి నుండే వచ్చాము. మనం ఆ తల్లి బిడ్డలమే కాబట్టి మనలో మనకు ఎటువంటి భేద భావాలు ఉండకూడదు. ఆ చైతన్యాన్ని గుర్తించడమే మన యొక్క మొదటి లక్ష్యం. ఒకే సముద్రం నుండి పుట్టిన అలలన్నీ వేరువేరుగా కనిపించినా అవన్నీ నీటి స్వరూపమే అని గుర్తించినప్పుడు అలల మధ్య పోటీ ఉండదు కదా. అలాగే ఒకే ఆదిశక్తి నుండి ఉద్భవించిన మనమందరం కుల, మత, ప్రాంత భేదములను విస్మరించి వసుదైక కుటుంబంలా కలిసిమెలిసి ఉన్నప్పుడే మనలోని ఆ లలితాంబిక చైతన్యం పరిపూర్ణంగా వికసిస్తుంది. మనుషుల మధ్య ఐక్యతే ఆ తల్లికి మనం ఇచ్చే గొప్పదైన నిజమైన నీరాజనం. ఈ ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ విజ్ఞానం మీకు నచ్చినట్లయితే మన దేవీ మార్గం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అద్భుత విషయాలను మన వారందరికీ చేరవేయడానికి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. మనమందరం ఐక్యంగా ఆ తల్లి ఆశీస్సులతో ముందుకు సాగుదాం. సర్వే జనా సుఖినో భవ. మీ దేవీ మార్గం. మా దేవీ మార్గం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఫాలో చేయండి. మా వీడియోలను లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ చేసి అమ్మ అనుగ్రహం పొందండి.